నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా స్పందన టీవీ ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో బుధవారం ఉదయం కనుమ పండుగ ఘనంగా జరిగింది. కనుమ పండుగ సందర్భంగా ఆలయ గోశాల వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ గోపూజ కార్యక్రమం ప్రారంభించారు. గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేసి గోమాత వెనుక భాగంను నమస్కరించారు. గోమాతకు నైవేద్యాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మాట్లాడుతూ గోమాత దర్శనం సకల దేవత దర్శన పుణ్యమని, గోవు నుంచి వచ్చే ప్రతిదీ ఔషధాలుగా కలిగి ఉంటుందని, గోమాత హిందూ ధర్మ ప్రతీకని తెలిపారు. కార్యక్రమంలో ఈవో భద్రాజీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు స్పందన టీవీ ఎండి, జేఎన్టీయూ పాలక మండలి సభ్యులు దుప్పల వెంకట్రావు కనుమ ముక్కనుమ పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ మేరకు స్పందన టీవీ ద్వారా కనుమ శుభాకాంక్షలను తెలియజేస్తూ అందరి జీవితాల్లో ఈ పండుగ కొత్తదనాన్ని తేవాలని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రేక్షకుల సహకారం మరవలేదని, వారి కోసం వినూత్న పథకాల రూపకల్పనకు తామెప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. స్పందన టీవీ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, ఎంఎస్ఓలకు అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ రైతులు, అన్ని వర్తక సంఘాల వారు అందరూ హ్యాపీగా ఉండాలని స్పందన టీవీ తరపున కోరుకుంటున్నాం. ముఖ్యంగా రైతులు వారి ఇంటిలో ఉన్న పశు సంపదను పూజిస్తారని, గోవులను పూజించడం వలన సకల దేవతలను పూజించినట్లు పెద్దలు చెబుతారని పురాణాల్లో కూడా ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు అప్పన్నమ్మ తల్లి గుడి ఆవరణంలో కనుమ సందర్భంగా జాతర అత్యంత వైభవంగా జరిగింది. ఈ జాతర కార్యక్రమానికి పెద్దపాడు గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులు తరలివచ్చారు. పెద్ద ఎత్తున ఈ జాతరకు జనాలు రావడంతో అక్కడ హైవే రోడ్డంతా పోస్తే ఓక రాలనంతగా మారింది. ప్రతి ఏటా కనుమ రోజు ఇక్కడ జాతర నిర్వహిస్తుంటారని, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కనుమ సందర్భంగా జరిగిన జాతర కార్యక్రమంలో మొక్కులు చెల్లించుకున్న వారంతా అమ్మవారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చాలని కోరుతుంటారని, అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే తల్లిగా భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం ఉందని స్థానికులంతా చెబుతున్నారు. జాతర సందడి అక్కడ చిన్నారుల్లో కనిపించింది. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి, అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనుమ పండుగ శుభాకాంక్షలను ఆమదల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ తెలిపారు. ప్రజానీకానికి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు వారికి కనుమ ముక్కనుమ పండుగలు ప్రతి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయన్నారు. ముఖ్యంగా రైతన్నలు ఆరుగాలం శ్రమించి ధాన్యం డబ్బులకు చేతికి వచ్చే వేళ ఈ పండుగను జరుపుకుంటారని, పెద్దలకు కూడా ఈ పండుగ సందర్భంగా పూజిస్తారని తెలిపారు. కనుమ రోజున పశువులను పూజించి వాటికి మంచి ఆహారం పెడతారని తెలిపారు. మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఛానల్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాజీ మంత్రి, సీనియర్ నాయకులు గుండా అప్రసూర్యనారాయణ కూడా తెలుగు వారందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, సమస్త లోకంలో 33 కోట్ల దేవతలకు అధిష్టాన దేవత గోమాత అని, అంతటి విశిష్ట స్థానం ఉన్న గోమాతను ప్రతి ఒక్కరూ పూజించి సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవించాలని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మ ఆలయం ప్రధాన అర్చకులకు దార్లపూడి లక్ష్మీప్రసాద్ శర్మ అన్నారు. కనుమ పండుగ సందర్భంగా బుధవారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రధాన ఆలయాల్లో గోపూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కోటదుర్గ ఆలయం ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ భోగి, సంక్రాంతి పండుగల అనంతరం వచ్చే కనుమ పండుగ గోవులకు అత్యంత పవిత్రమైన పండుగ అన్నారు. గోమాతను పూజించడం వల్ల సకల సంపదలు చేకూరుతాయని, జీవితంలో సంపద, ఆనందం, శ్రేయస్సు లభిస్తాయని ప్రతీతి. పల్లెల్లో పశువులే గొప్ప సంపద అని, వ్యవసాయ రంగంలో పశువుల అమోఘమైన పాత్ర పోషిస్తాయని అన్నారు. గోమాతను పూజించడం వల్ల వైతరిణి నదిని దాటే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయని, గోవు, బ్రాహ్మణుడు, స్త్రీ ఈ మూడింటికి గుర్తించిన సమాజం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. బుధవారం కనుమ పండుగ సందర్భంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వివిధ ఆలయాల్లో ముందుగా గోమాతకు ప్రత్యేక అలంకరణ చేసి మెడలో పూలమాలలు వేసి పసుపు కుంకుమతో అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ శాసపు జోగినాయుడు, సీనియర్ న్యాయవాది కర్ర రవి, కుక్కురోత్ ప్రసాద్, గేదెల అశోక్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో కనుమ పండుగ సందడి పెద్దగా కనబడకపోయినా గ్రామాల్లో ఈ పండుగ సందడి ఎక్కువగా కనిపించింది. నగరంలోని ప్రధాన కూడళ్లు సంక్రాంతి ముందు రోజులతో పోల్చితే తక్కువగా ఉన్నాయి. దుకాణదారులు తప్ప ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన రోడ్డులు జీటీ రోడ్, అలాగే డే నైట్ రోడ్డు కూడా జనసంచారం తక్కువగానే ఉంది. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా అంతంత మాత్రంగానే ప్రయాణికులు ఉన్నారు. పండుగ చేసుకున్న తర్వాత అత్తవారింటికి వెళ్లేవారు, అలాగే సొంత గ్రామాలకు వెళ్లే వారి కోసం ఆర్టీసీ బస్ సర్వీసులు సిద్ధం చేశారు. అలాగే ఈ రోజు మాంస
మాంసం దుకాణాల వద్ద జనాలు పడిగాచారు. ఈ సంవత్సరం కూడా మటన్ ధరను వ్యాపారులు అమాంతంగా పెంచడంతో పేదలు లబోదిబమన్నారు. అలాగే చేపల మార్కెట్ కూడా కిటకిటలాడింది. సంక్రాంతికి ముందు రోజుల్లో జీటీ రోడ్ ఇతరత్ర రోడ్లన్నీ కిటకిటలాడగా ఈ రోజు మాత్రం బోసిపోయినట్లు కనిపించాయి. శ్రీకాకుళం నియోజకవర్గ రూరల్ మండలం కాజీపేట గ్రామంలో కనుమ సందర్భంగా గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించి అనంతరం ఆదిత్యనగర్ కాలనీ కాజీపేట గ్రామాల్లో పనిచేసిన శానిటరీ వర్కర్స్ కు 20 మందికి పైగా స్థానిక టీడీపీ నాయకులు గొలివి ధనుంజయ్ తన సొంత నిధులతో బట్టల ఖర్చుల మేరకు ఆర్థిక తోడ్పాటు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం ప్రజానీకానికి, అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కుటుంబ శుభాకాంక్షలను టీడీపీ సీనియర్ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రజానీకానికి కనుమ ముక్కరవ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతాయన్నారు. ముఖ్యంగా రైతన్నలు ఆరుగాలం శ్రమించి ధాన్యం డబ్బులు చేతికి వచ్చే వేళ ఈ పండుగను జరుపుకుంటారని, పెద్దలకు కూడా ఈ పండుగ సందర్భంగా పూజిస్తారని తెలిపారు. చిలకపాలెంలోని శ్రీ శివాని విద్యా సంస్థల ప్రాంగణంలో కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం సంస్కృతి సంబరాలు పేరిట విద్యార్థులంతా కలిసి నిర్వహించిన సంక్రాంతి ముందస్తు వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. శివాని కళాశాల యాజమాన్యానికి, బోధనేతర సిబ్బందికి, అదేవిధంగా విద్యార్థులకు పండుగ ముందుగానే వచ్చేసింది. కళాశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణాన్ని తలపించేలా విద్యార్థులు 2 రోజుల క్రితం నుండే సన్నాహాలు చేశారు. శుక్రవారం పల్లె వాతావరణాన్ని తలపించినట్లు విద్యార్థులు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసుకుని ఉత్సాహంగా, ఉల్లాసంగా పండుగ వాతావరణాన్ని ఆస్వాదించారు. డప్పులు, రణగోలల్లో విద్యార్థులు చిందులు, సినీ సంగీత పాటలతో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఎడ్లబళ్ళు, రైతులు పల్లెల్లో కనిపించేలా ఇల్లును, భోగి మంటలు, గడ్డి కుప్పలు, ఆవులు, ఎడ్లు వగైరాలతో విద్యార్థులు చాలా సందడి చేశారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు వండే పిండి వంటలు వండుతూ పాయసం, అరిసెలు, సున్నుండలను విద్యార్థులు చేసుకొని ఈ పండుగ వేడుకల్లో అందరికీ పంచిపెట్టారు. గాలిపటాల పోటీలు, ఇసుక బస్తాలతో విద్యార్థులు పరుగు పందాల్లో వారి స్టామినాను ప్రదర్శించారు. పల్లె సంస్కృతిని ఉట్టిపడేలా కర్రసాము, తప్పెడిగుళ్ళు, కోలాటం వంటి వాటితో విద్యార్థులతో పాటు బోధనేతర సిబ్బంది సంబరాల్లో మునిగి తేలారు. ఉట్టి కొట్టడం కూడా చాలా ఉత్సాహంగా జరిగింది. దుప్పల వెంకట్రావు ఉట్టిలాగారు. విద్యార్థులు ఉత్సాహంగా ఉట్టి కొట్టడంలో పోటీ పడ్డారు. వ్యాఖ్యాతగా వ్యవహరించిన H&BS విభాగాధిపతి మధుకుమార్ విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇస్తూ గెలుపు ఓటముల సమ్మేళనమే నిజమైన జీవితం అని, మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికి తెలిసేలా కళాశాల యాజమాన్యం సంక్రాంతి సంబరాలను కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం చొరవతో సంక్రాంతి సంబరాలు కళాశాల ప్రాంగణంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థులు చాలా చక్కగా సంబరాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో మంచి ప్రదర్శనలు చేపట్టిన విద్యార్థులకు, అలాగే చక్కగా నృత్యాలు చేసిన విద్యార్థులకు యాజమాన్య ప్రతినిధులు, బోధన సిబ్బంది కలిసి బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో కళాశాల యాజమాన్య ప్రతినిధులు దుప్పల వెంకట్రావు, విఎంఎం శ్రీనివాసరెడ్డి, దుర్గా శ్రీనివాస్, దుర్గా ప్రసాద్ రాజు, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, హరీష్, డాక్టర్ రాజ్ కిరణ్, డాక్టర్ జిటి చంద్రశేఖర్, సునీల్ విద్యార్థులు సంక్రాంతి సంబరాల గూర్చి, కళాశాల యాజమాన్యం నిర్వహించే సంక్రాంతి సంస్కృతి సంబరాలు గూర్చి వారి అభిప్రాయాలను తెలియజేశారు.
బలగదరిలో గల శ్రీ బాలా త్రిపుర కాలభైరవ పీఠంలో బుధవారం కనుమ సందర్భంగా సోమల పండుగ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపకులు గణేష్ స్వామి మాట్లాడుతూ సకల దేవతా స్వరూపమైన గోమాతను పూజించడం మన సనాతన ధర్మంలో అతి ముఖ్యమైనదని చెప్పారు. మన పండగల్లో అతి పెద్దది అతి ముఖ్యమైనది సంక్రాంతి అని, కనుమ రోజున గోవులను పూజించడం మన సాంప్రదాయమని వివరించారు. అందుకే ఈ రోజు శ్రీ 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 బాలా త్రిపుర కాలభైరవ పీఠంలో సోమల పండుగ శాస్త్రీయంగా చేయడం జరిగిందన్నారు. సమాజ పరిస్థితులు తనను సేవా మార్గంపై నడిపించాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉండాలని రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. అరసవల్లికి చెందిన అరవింద్, మహాదేవ్, సంజయ్ తో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్లు అందించిన సహకారంతో వృద్ధులకు, అనాథ పిల్లలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగన్మోహన్ రావు మాట్లాడుతూ ఎంతో మంది అభాగ్యులు ఆకలితో అలమటించడం బాధగా ఉందని, అందుకనే పిఎన్ కాలనీ వరసిద్ధి వినాయక దేవస్థానం ద్వారా నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టామన్నారు. అనంతరం దుప్పట్లను వృద్ధులకు, పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు, రెడ్ క్రాస్ మేనేజర్ సుగుణాకర్ రావు, జీవితకాల సభ్యులు బి చెన్మయ్యరావు, నంది ఉమాశంకర్, జి పవన్ కుమార్, ఉర్లం శివతేజ, అనురాగ నిలయం నిర్వాహకులు ఆశా పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని గత వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది ముఖిల్ రోహిత్ గి తెలిపారు. ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 2023 నవంబర్లో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా ప్రస్తుతం ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. కనుమ పండుగ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఈ రోజు కుటుంబ సమేతంగా నిమ్మాడలో గోపూజలో తరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో పాటు గోమాతలను పూజించి వాటికి నైవేద్యం సమర్పించారు. గోమాత చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్న పశు సంపద దైవంతో సమానమని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వంలో పశు సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు, పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించామని, మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశు సంపద పరిరక్షణకు, గొర్రెలు, మేకల పెంపకం దారులకు ఉపయోగపడే విధంగా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కనుమ పండుగ సందర్భంగా స్థానిక పిఎన్ కాలనీకి చెందిన దుర్గ మహంతి స్వరూపరాణి పట్నాయక్ అందించిన సహకారంతో ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రతినిధి నంది ఉమాశంకర్ నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వరూప పట్నాయక్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వస్త్రదానం చేయడం ఆనవాయితీగా వస్తుందని, అందులోనూ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందించడం ఆనందంగా ఉందన్నారు. వస్త్రదానం మహాదానమని, స్వరూప పట్నాయక్ స్వతహాగా ముందుకు వచ్చి సేవ చేయడం ఆనందదాయకమని, గృహిణిగా ఉంటూ సేవ ఆలోచన రావడం హర్షణీయమని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు కొనియాడారు. తామాడ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మధుబాబు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ ప్రతి సంక్రాంతికి ఆనవాయితీగా పాల్సెట్ సూర్య రామారావు జ్ఞాపకార్థం బట్టల పంపిణీ చేయడం జరుగుతుందని, తన కుమార్తెలు డాక్టర్ సాయి వినూత, డాక్టర్ సాయి రిషిత కూడా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమా పాల్సెట్టి పాల్గొన్నారు. సంక్రాంతిని పురస్కరించుకుని బోర్జలో చాకలి లచ్చమ్మ పేరంటాల జాతర గ్రామస్తుల సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికొంతమంది బోనాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా చాకలి లక్ష్మి పేరంటాలు ఈ ప్రాంత ప్రజలకు గొప్ప నమ్మకం. బోర్జ గ్రామంలో ఎవరికి వివాహం జరిగినా ఆ తల్లిని కొలుచుకుంటారు. రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా, రైతులైనా వారు చేసే తొలి ప్రయత్నంలో ఆమెను దర్శించుకుని ముందుకు సాగుతారు. విజయం సాధించిన వెంటనే ఆ తల్లికి మొక్కులు చెల్లిస్తారు. పరిసర ప్రాంతాల నుండి కూడా అనేక మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు బోర్జలో కోలాహలంగా జాతర జరుగుతుంది. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. లచ్చమ్మ తల్లి నామస్మరణతోనే ఆ గ్రామం మారు మ్రోగింది. 1965లో ఈ తల్లి బోర్జలో వెలిసింది. నాటి నుండి నేటి వరకు ఈ జాతర స్థానికులు కొనసాగిస్తున్నారు. చెరుకు రసాన్ని తాగడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. చాలా మంది చెరుకు రసం తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మనకి చెరుకు రసం కూడా విరివిగా దొరుకుతూనే ఉంటుంది. రుచిలోనే కాకుండా పోషక విలువల విషయంలో కూడా చెరుకు రసం చాలా మంచిది. దీన్ని తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు.
బాగా అలసటగా ఉన్నప్పుడు కానీ లేదంటే దాహం వేసినప్పుడు కానీ చెరుకు రసం తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. మన ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. ఇది ఒక డైరెటిక్ లాగా పనిచేస్తుంది. చెరుకు రసం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి. అలాగే చెరుకు రసం తాగడం వల్ల కాలేయం పనితీరు మెరుగు అవుతుంది. చెరుకులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా మలబద్ధకాన్ని కూడా దూరం చేస్తుంది. అలాగే చెరుకు రసం త్రాగడం వలన సంతానోత్పత్తి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు స్పెర్మ్ నాణ్యతను కూడా ఇది మెరుగుపరుస్తుంది. బాలింతలు ఈ చెరుకు రసం తాగడం వలన పాల ఉత్పత్తి అధికం అవుతుంది. చెరుకు రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అతివల అందానికి కూడా బాగా పనిచేస్తుంది. చెరుకు రసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం మేలైన నిగారింపుతో మెరిసిపోతుంది. అలానే మీ చర్మం మృదువుగా ఉంటుంది. అలాగే చెరుకు రసం తాగడం వలన ముఖంపై ఏర్పడే మొటిమలు కూడా తగ్గిపోతాయి. చూశారు కదా చెరుకు రసం త్రాగడం వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. మరి మీకు వీలు కుదిరినప్పుడల్లా చెరుకు రసం తాగండి ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటలు విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కృతజ్ఞతే బీదవారి చెల్లింపు, దయ గొప్పవారి మళ్లింపు. ప్రపంచం కూడా ఎంతో కొంత దుర్మార్గపు మసాలాను ఆధ్యాత్మికములో ప్రేరేపించడం కంటే దురదృష్టం లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.